విఘ్నేశ్వరుడు అంటే చిన్నపిల్లలు బాగా ఇష్టపడతారు. విఘ్నేశ్వరుడి దగ్గరికి వెళ్ళి స్వామివారిని చాలా విశేషంగా దండం పెట్టుకొని గుంజీలు తీయడము, స్వామివారికి ఈ యొక్క లడ్డు నైవేద్యాలు పెట్టి స్వామివారిని బాగా విశేషంగా పిల్లలు చాలా వరకు కూడా దేవాలయాలకు కానీ ఈ యొక్క వినాయక నవరాత్రులు అంటే వినాయకుడికి నవరాత్రులు అనేది ఏమీ లేదు. ఒకరు అవకాశాన్ని బట్టి 3 రోజులు, 5 రోజులు, 9 రోజులు, 11 రోజులు అనేది ఆ యొక్క వినాయకుడిని పెట్టుకుంటారు. ప్రత్యేకంగా వినాయకుడి నవరాత్రులు అనేది ఏవి ఉండదు. మన అవకాశాన్ని బట్టి మనం రోజు కూడా స్వామివారికి పూజ చేసుకోవచ్చు. స్వామివారికి ఇష్టంగా ఆ యొక్క విఘ్నేశ్వరుడు కాస్త ఉండ్రాళ్ళు, ఈ యొక్క ప్రసాదాలు కూడా చాలా ఇష్టపడి స్వామివారి నైవేద్యాన్ని స్వీకరిస్తారు. ఆ యొక్క ఉండ్రాల ప్రసాదం కానివ్వండి, మిగతా ఏదైనా ఫలాలు కానివ్వండి, స్వామివారు చాలా విశేషంగా ఈ యొక్క నైవేద్యాలన్నీ కూడా స్వీకరిస్తారు. ఆ యొక్క పిల్లలు కూడా చాలా శ్రద్ధగా వినాయకుడి దగ్గరికి వెళ్ళి చాలా భక్తి శ్రద్ధలతో పూజ చేసి ఇలా గుంజీలు తీసేసి స్వామివారికి యొక్క చాలా వరకు కూడా విశేషంగా స్వామివారిని ఇలా చూస్తూ స్వామివారి దగ్గర ఆడుతూ పాడుతూ చక్కగా వినాయకుడికి నమస్కారం చేసుకుంటారు. ఆ యొక్క పిల్లలు కూడా మంచి తేజస్సుతోటి మంచి జ్ఞానంతో ముందుకు వెళ్ళాలని ఈ యొక్క వినాయకుడిని పూజించండి. అలాగే ఈ యొక్క వినాయకుడికి చేయడం వలన పిల్లలకు ఉన్నత యోగ్యత కలిగి మంచి జ్ఞానము, మంచి బుద్ధి వచ్చి ఆ యొక్క సరస్వతి అనుగ్రహం కూడా కలుగుతుంది అని మనకు చెప్పబడింది. ముఖ్యంగా మనకు ఏమిటి అంటే ఈ యొక్క విఘ్నేశ్వరుడు సర్వత్రా విజయోత్సవంగా మనకు ముందుకు తీసుకెళ్తాడు. అలాగే మనకు ఏం చెప్పబడిందయ్యా అంటే విఘ్నేశ్వరుణ్ణి కానీ అమ్మవారిని కానీ మనం ఎక్కువగా పూజించడం వలన త్వరగా సత్ఫలితాలు అనేది త్వరగా కలుగుతాయి. ఆ యొక్క మనసులో మనం ఏదైనా కోరుకొని విఘ్నేశ్వరుడి దగ్గరికి వెళ్ళినా అమ్మవారి దగ్గరికి వెళ్ళినా త్వరగా మనకు ఆ ఫలితాలు అనేది దక్కుతాయి అనేది మనకు చెప్పబడింది. ఈ యొక్క విఘ్నేశ్వరునికి ప్రతిరోజు కూడా పూజ చేయడం వలన ఈ యొక్క నవరాత్రుల్లో స్వామివారి అనుగ్రహం కలుగుతుంది. అలాగే స్వామివారికి ఇష్టమైన పదార్థాలు ప్రతిరోజు కూడా ఒక నైవేద్యం, ఒకరోజు పరమాన్నము, ఒకరోజు పులిహోర, ఒకరోజు ఉండ్రాళ్ళు, అలాగే ఇవన్నీ కూడా పెడుతూ స్వామివారిని చేయొచ్చు. అలాగే పత్రి పూజ కూడా చేస్తూ ఉంటారు. స్వామివారికి విశేషంగా గరిక ఎక్కువ పెడుతూ ఉంటారు. దీనిలో 21 గరిక, మామిడి కొమ్మ, ఇలాగే రావి, మర్రి, జువ్వి ఇవన్నీ కూడా స్వామివారికి విశేషంగా పెడుతూ ఉంటారు. ఈ యొక్క వినాయకుడికి 21 పత్రి పెట్టడం వలన స్వామివారు చాలా విశేషంగా ఆనందపడతారని మనకు చెప్పబడింది. అలాగే మీ పిల్లల్ని కూర్చోబెట్టుకొని చక్కగా ఈ యొక్క వినాయక చవితి మీరు పూజ అంతా కూడా చేసుకొని ఆ యొక్క పిల్లలకు మంచి జ్ఞానం రావాలనేది మీరు ముందుకు వెళ్తే బాగుంటుంది.